ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కాలం కలిసి రాకపోతే ఇలా చేయండి. కాలం కలిసి రాకపోతే అనంటే ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా గానీ ఎదురు తిరుగుతూ ఉంటాయి. కొన్ని పనులు అవ్వకపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. లేకపోతే చేతి డబ్బు అందుతుంది అనుకున్న టైంకి అందకపోవచ్చు. ఏదన్నా సరే పనులు డిలే జరగడము, సరే ఏది ఏమైనా ఇలాంటి దానికి మీరు చేయవలసింది లక్ష్మీ గణపతికి పూజ ప్రాసెస్ చేయటం. ఇది సహజంగా లక్ష్మీ గణపతికి మీరు చేయాల్సింది ఎర్రని పూలు అనేవి తీసుకొని గులాబీ పువ్వులు, ఎగ్జాంపుల్ గులాబీ పువ్వులు, ఎర్రని పువ్వులు అంటే పచ్చకర్పూరము అనేటువంటి దంచి ఆ పౌడర్ ని ప్రతి పువ్వుకి కూడా కొంచెంగా ఇలా చల్లండి. ప్రతి పువ్వుకి కూడా ఆ పూలు సిద్ధం చేసుకున్నటువంటి ఆ పూలతోటి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించండి. ఇది ఒక పద్ధతి. రెండవది ఏమిటయ్యానంటే మీరు ఉండ్రాళ్ళు అనేవి సిద్ధం చేసి పెట్టుకొని గణపతికి నైవేద్యం పెట్టి ఆ ఉండ్రాళ్ళు పంచండి. గణపతికి నైవేద్యం పెట్టి ఆ ఉండ్రాళ్ళని కనీసం ఒక 21 ఉండాలి. ఉండ్రాళ్ళు గణపతికి మినిమం 21, అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఉండవచ్చు. అలా చేశారు అనంటే మాత్రం డెఫినెట్ గా కాలం కలిసి వస్తుంది. గుడ్ టైం అంటారు, ఇక అది స్టార్ట్ అవుతుంటుంది. అందుకని ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఏ రోజు చేయాలి అన్న సందేహం ఏమీ వద్దు, ఎప్పుడైనా చేయవచ్చు. శుక్రవారం నాడు చేయండి, మంచిది. సంకష్ట చతుర్థి నాడు చేయండి, మంచిది. అలా లేదా ఈ గురువారం నాడు చేయండి, చాలా మంచిది. అలా ఏ రోజైనా సరే చేయవచ్చు అన్న సంకల్పం గొప్పది. చేయాలి అనిపించినప్పుడు చేసేయండి. అలా చేశారు అంటే మాత్రం డెఫినెట్ గా టైం, గుడ్ టైం అంటారా, స్టార్ట్ అవుతుంది. కాలం కూడా ఇక నుంచి డెఫినెట్ గా కలిసి వస్తుంది.